మాట్లాడుతున్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. 55వ కీర్తన 6-8 చదవండి. కీర్తనలు 55. ఆహా ఉమ్, 5 దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. 6 నుంచి పాస్టర్. 5. దిగులును వణుకు నాకు కలుగుచున్నవి. మహాభయం నన్ను ముంచివేశాను. ఆహా గోవలు నాకు రెక్కలున్న యెడల నెగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఉమ్, త్వరపడి దూరముగా పారిపోయి ఉమ్, పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని ఉమ్ అరణ్యములో నివసించుదునే అనుకొంటిని. అనుకుంటుంది. ఇక్కడ దావీదు ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా ఈ బాధను, ఈ సమస్యలను, ఈ పరిస్థితులన్నీ కూడా భరించలేక నాకు గువ్వకున్న రెక్కలు ఉంటే నేను ఎగిరిపోతానే అంటాడు. అసలు గువ్వకున్న రెక్కలెంత? అసలు గువ్వ ఎంత ఉంటుంది? గువ్వను ఇంగ్లీష్ లో డవ్ అంటారు, పావురు. మీరు గువ్వను చదివితే, గువ్వను గురించి నేర్చుకుంటే పావురం. అసలు పావురానికి ఉన్న రెక్కలెంత? దాన్ని పట్టుకొని ఎక్కడ ఎగిరిపోతాడు? కొంచెం ఆలోచిద్దాం. దావీదు భక్తుడు, దేవుని సేవకుడు, మంచి స్తుతి అర్పణ, దేవునికి మహిమ తెచ్చినటువంటి దైవ సేవకుడు. స్తుతి మీద బాగా పట్టున్నవాడు. దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధన చేయాలో, ఎలా ప్రభువుని గనపరచాలో, మహిమపరచాలో బాగా ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. అలాంటి భక్తుడు చెప్తాడు, ఆహా నాకు గొవ్వలే నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. అసలు ఇంత చిన్న గువ్వను ఎందుకు ఉదాహరణ తీసుకున్నాడు? నేను పక్షిరాజు వల్ల ఎగిరిపోతానలే. యెషయా గ్రంథంలో 40-31 భక్తుడు యెషయా రాసినట్టు లేఖనాల్లో నేను పక్షిరాజు వల్ల ఎగిరిపోతానని చెప్పి ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు పక్షిరాజులు ఎగిరిపోతారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ మాట చెప్పలే. ఆ రీతిలో పోనీ ఇంకేదో పెద్ద పక్షిని ఆధారం తీసుకొని చెప్పలే. ఒక చిన్న గువ్వను తీసుకొని ఆధారం తీసుకొని చెప్తున్నాడు. ఆహా గువ్వ వలె నాకు రెక్కలు ఉంటే నేను ఎగిరిపోదునే. ఈ అరణ్యంలోకి వెళ్ళిపోతాను కదా. నేను అక్కడ ఏ సమస్య లేకుండా, యుద్ధాలు, గలిబిళ్ళు, గొడవలు, సమస్యలు లేకుండా నేను ఏదో నెమ్మది కలిగి ఇక్కడ బతుకుతాను కదా అని దైవానుసారం, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా రాస్తున్నాడు. గువ్వని ఎందుకంటే ఆధారం చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో గువ్వ యేసుక్రీస్తు పోల్చబడింది. క్రైస్తవం గువ్వ యేసుక్రీస్తు పోల్చబడింది. పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనం చదివితే, పరమగీతము అతని నేత్రములు ఆ, అతని నేత్రములు నదీ తీరంలో నుండు గువ్వల ఉమ్, వలె కనబడుచున్నవి. ఎవరు? యేసుక్రీస్తు వర్ణిస్తూ భక్తుడు రాస్తున్నటువంటి మాటలు. అతని నేత్రములు నదీ తీరములందుండు. దేవుని స్తోత్రం. జాగ్రత్త గమనించాలి. నదీ తీరములందుండు. ఆ గువ్వల చదవండి. కన్ గువ్వల వలె కనబడుచున్నవి. ఆ, అవి పాలతో కడుగబడినట్టున్నవి. ఆ, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. చూసారా? ఎందుకంటే యేసుక్రీస్తు పోల్చబడింది గువ్వ. ఆ పావురం అన్నది దైవాత్మానుసారంగా గువ్వ. గువ్వ కన్నులు ఎప్పుడు కూడా కలంబట నీళ్లతో ఉంటాయి. గువ్వ కన్నులు ఎప్పుడు తడి ఆరదు. కలంబట ఎప్పుడు నీటితోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. గువ్వ అమాయక పక్షి, చాలా ఇన్నోసెంట్ బర్డ్. గువ్వ చిన్న రెక్కలు, పెద్ద రెక్కలు దానికి ఉండవు. అదే పక్షి చాలా చిన్నది. కానీ బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సత్యం ఏంటంటే, ప్రభువారు, యేసు ప్రభువారు కూడా హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయం చదివితే ఆయన ఎక్కువ కన్నీటి ప్రార్థన చేశాడు. అది హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకి రాస్తుంది. చూడండి. హెబ్రీ గ్రంథం ఉదయకారైన దినాల్లో
ఉమ్, శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోను ఉమ్, కన్నీళ్లతోను తను ఉమ్. మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆ, భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడను. praise God. మంచి కన్నీటి ప్రార్థన చేశాడు. అందుకే గువ్వతో పోల్చబడ్డాడు. ఆయన కన్నీటి ప్రార్థన ఉంది. సంఘము జాగ్రత్తగా గమనిద్దాం. యేసువలే ఉండాలి, యేసువలే జీవించాలి, యేసువలే పరిశుద్ధ కలిగి ఉండాలి, యేసువలే ఉండాలనే తాత్పర్యం ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. ఎవరినో పోలి ఉంటామో అన్న ఆలోచన కంటే దేవుని వాక్యానుసారమైన పోలికి మనం పోల్చుకోవడం మంచిది. దేవుని స్తోత్రం. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. ప్రభా, నేను ఎవరినో పోలి కాదు, ప్రపంచంలో ఎవరిని పోలినా ఏవో సమస్యలు ఏవో పరిస్థితులు ఉంటాయి. బట్ యేసుని పోలితే శ్రమ ఉన్న, బాధ ఉన్న, ఇబ్బంది ఉన్న, శక్తి ఉంది, తండ్రి ఆసరా ఉంది, గొప్ప అభిషేకం ఉంది. ఆ శ్రమలు ఎలా జయించాలో శక్తి కలిగిన వాడు, సమస్తమును జయించుటకు సమర్థ గలవాడు. అలాంటి దైవికమైన స్థితి యేసుక్రీస్తుకుంది. ఆయన దగ్గర ప్రార్థనా శక్తి కేవలం తండ్రి కాపాడుతాడు అన్న పరిస్థితి కాకుండా వ్యక్తిగతంగా తన దగ్గర ప్రార్థన, వ్యక్తిగతంగా తన దగ్గర పరిశుద్ధ, వ్యక్తిగతంగా దేవుని వాక్యానుసార నమ్మకత్వం, వ్యక్తిగతంగా నీతిని కూడా సహించే భక్తి, వ్యక్తిగతంగా తన జీవితంలో సువార్త, దేవుని కేవలం తండ్రి కాపాడుతాడనే కాకుండా తప్పకుండా తన కుమారుడు తండ్రి కాపాడు. కానీ ఈయన వ్యక్తిగత స్టాండ్ ఎన్నుకుంది. సంఘములో నీవుగా దేవుని సన్నిధిలో నిలబడగలిగిన స్థితి ఉండాలి. నువ్వు నిలబడినప్పుడు పాస్టర్ గారు ఉండడు, నేను నిలబడినప్పుడు ఎవరో ప్రపంచంలో ఉండడు, నీ భర్త భార్య ప్రపంచంలో ఉండరు. నువ్వు దేవుని స్థానంలో నిలబడాలి. అది దైవికంగా నువ్వు ఆలోచించాలి. నీ వ్యక్తిగత స్టాండ్ ఉండాలి. దేవుని స్తోత్రం. నేను ఆయన లేకపోతే నేను చేయాలండి, ఆవిడ లేకపోతే నేను చేయాలండి, లేకపోతే నా పని ఉంటుంది, నాకు నా భార్య గాడ్ ఫాదర్ అండి, నా భర్త నా గాడ్ ఫాదర్ అండి, నా పిల్లలు లేకుండా నేను చేయాలండి. ఇలా కాదు. నీ వ్యక్తిగత నీ స్టాండ్ ఉండాలి, నీ వ్యక్తిగత జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రపంచంలో తక్కువ. జనరల్ గా సంఘాలతో ఆయన ఒక మనిషి ఆసరా ఉంటేగా నేను చేయలేము అన్న పరిస్థితి కాదు. నీ వ్యక్తిగతం కొన్ని పనులు చేసుకోవాలి. దైవికమైన స్టాండ్ రావాలి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. మోషే, నువ్వు సీనాయి కొండరా, నువ్వు ఎవరిని రానివద్దు, ఒక మనుషుడు గాని జంతువు గాని నీతో పాటు ఎవరు రాకూడదు, నువ్వు ఒక్కడివే రావాలి, నీతో మాట్లాడతాను. ఆయన ఏకాంతంగా ఏది బయలుపరచాలనుకున్నాడో, దేవుని చిత్తం ఏది నెరవేర్చాలని కోరుతున్నాడో ఆయన స్వయంగా మాట్లాడి బైబిల్ గ్రంథంలో దేవుని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఒక్కొక్క రీతిలో దర్శించి మాట్లాడాడు ప్రభువారు. అలా మాట్లాడి దాని సేవకుల్ని బలపరిచి వారికి వాక్కునిచ్చి వారి ద్వారా పరిచర్యను సాగించాడు ప్రభువారు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ వ్యక్తిగత స్టాండ్, నీకంటూ ఒక స్టాండ్, ఒక సాలిడ్ ప్రార్థన, ఒక సాలిడ్ విధేయత, సాలిడ్ విశ్వాసం, సాలిడ్ నమ్మకత్వం, సాలిడ్ నీతి కలిగిన దైవిక జీవితం, మంచి ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థనా జీవితం, ఇవేమీ లేకుండా ఏమీ చేయకుండా ఏమీ లేకుండా ఏదో నేను అయిపోతాను చేయిస్తాను అనుకుంటే ఇంపాసిబుల్. దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం సరిగా ఉండాలి. ఆయనతో నీకు వ్యక్తిగత సంబంధం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఇక్కడ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం. ఆయన ఎన్ని చేసినా, దావీదు యుద్ధాలు చేసినా, లేక రాజ్య పరిపాలన చేసినా దేవునితో ఆయనకంటూ వ్యక్తిగత సంబంధం. ఎందుకు? దేవుడు అంటాడు, నా హృదయానుసారం మనిషి, నా హృదయానుసారం దేవుడే కితాబిచ్చాడు. ఈయన దేవునితో దైవికమైన పటిష్టమైన సంబంధాన్ని కలిగిన వాడు దావీదు. ఈరోజు సంఘము నీ దగ్గర దేవునితో ఉన్న సంబంధం సరిగా లేకుండా నువ్వేం చేసినా అది వ్యర్థమైపోతుంది. దేవునితో ప్రార్థన గాని, ఆరాధన గాని, వాక్యపట్టం గాని, విధేయత గాని, విశ్వాసం గాని, ఆయనలో నీకు ఉన్న స్టాండ్ సరిగా లేకపోతే నువ్వు తొట్టిల్లిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలు ఇవన్నీ గమనించరు. అందుకే దావీదు అన్ని పరిస్థితులు తనకు వచ్చినా, నేను పక్షిరాజుని పోలి నేను రెక్కలు చాచి పైకి ఎగిరేస్తాను, లేకపోతే ఇంకేదో బలం పట్టుకొని పైకి ఎగిరేస్తాను అనలేదు.
ఒక గువ్వ పోల్చి గొవ్వలే నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోదునే. అంటే దేవుని వాక్యం బైబిల్ యేసు క్రీస్తు దైవికమైన యేసు క్రీస్తు యొక్క కోరికను తన జీవితంలో ఎందుకు ఆ దైవిక గొప్ప చిన్నదైన వెరీ పవర్ఫుల్ తన దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. ఆ చిన్న దిందర అది ఇన్నోసెంట్ అంటే పరిశుద్ధ, అమాయకత్వం, నీతి కలిగిన దైవిక కలిగిన మనమైతే బైబిల్ గ్రంథంలో ఈ పదాలు వాడతాం, కానీ చాలా అమాయకం, ఇన్నోసెంట్. దేవుడు కూడా నిష్పక్షపాతమైన, నిష్కళంకమైన అంటాడు. అందుకే పావురాన్ని నిష్కళంకమైన, నా పావురమా నిష్కళంకురాల అంటాడు. కళంకము లేనిది అది దేవుడు కావాలి. నువ్వు తెలివైన వాడివి, తెలివైన దానివి అని అవసరం లేదు. నువ్వు బైబిల్ దేవుడు అసలు దేవుడు వెలువానే ఏర్పరచుకున్నాడు, తెలివైన వాడిని ఏర్పరచుకోలేదు. అందరూ ఆయన ఏర్పరచుకున్నారు, అందరూ వెలువాలే. వాళ్ళని తెలివైనగా దైవిక తెలివితేటలుగా మార్చాడు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనాల్లో, ఈయన చిన్న పక్షిని తీసుకొని ఆధారం చేసుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుని పోలిన జీవితం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో రాయబడిన సత్యం ఏంటంటే, గలతీ 4:19 ఏముంది చూద్దాం. గలతీ 4:19. నా పిల్లలారా క్రీస్తు స్వరూపం యందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపమే కావాలి. దానికి ఏం కావాలి? మళ్ళీ నువ్వు దేవుని వాక్యం చెప్తుంది, ఎఫెసీ 4:15 చదవండి. ఎఫెసీ 4:10 దానికి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తునుంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. క్రీస్తు వలే ఉంటకు అని ఎదుగుదాము. నువ్వు ఎదిగితే కదా క్రీస్తు స్వరూపులోకి వెళ్తావు. అందుకే ఎఫెసీ 4:15 ఈ యొక్క గలతీ 4 అనుబంధమైన వాక్యాలు. ముందు క్రీస్తులో నువ్వు ఎదిగితే కదా. క్రీస్తులో ఎదగకుండా నీ స్వరూపం రాదు కదా. దేవునికి స్తోత్రం కంట. దేవుని వాక్యంలో సత్యం, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, పరిశుద్ధులు ఎదగాలి, నమ్మకత్వం ఎదగాలి, దైవ నీతులు ఎదగాలి, దైవ చిత్తం చేయట్లు ఎదగాలి, దేవుని భయభక్తులు ఎదగాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన మెలకువలో ఎదగాలి. ప్రతి విషయంలో ఎదిగి క్రీస్తువులే ఉండాలి. అప్పుడు ప్రతి విషయంలో ప్రేమతో సత్యాన్ని చెప్తూ మనం క్రీస్తు ఎదుగుదాం అంటాడు. ఆ తర్వాత నా పిల్లలు క్రీస్తు స్వరూపం మీద ఏర్పడే వరకు. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది క్రీస్తు స్వరూపం. అంతకు మించిన స్వరూపం ప్రపంచంలో లేదు. క్రీస్తు స్వరూపంలోనికి మాత్రమే మనం మార్చబడాలి, వేరే రూపం అనుకుంటాం లేదు. కనుక దేవుని ప్రజలు లేఖనాలు చెప్తున్నాయి. అందుకే అవి అతని నేత్రములు నదీ తీరమునందు గొవ్వల వలె కనబడుచున్నట్టున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి. పాలు అనగా ఏంటి అని జాగ్రత్తగా చూస్తే మనం 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన పాలు అంటే వాక్యం అనే పాలు. వాక్యం అంత నిర్మలత్వం అనేది మరొక. కనుక వాక్యం అనే పాలు, ప్రైజ్ గాడ్, ఎందుకు ఇక్కడ యేసుని పోల్చిందంటే వాక్యం, ఆయన స్వరూపమే వాక్య స్వరూపం. అవి పాలు చేత, ఆయన నేత్రాలు, ఆయన స్థితి ఏంటంటే పాలు చేత కడగబడినట్టున్నాయట. నిత్యము దేవుని వాక్యంతో నింబడినటువంటి నేత్రాలు అవి, పరిశుద్ధాత్మ శక్తితో నింబడిన నేత్రాలు అవి. ఆ నేత్రాలు ఎప్పుడు దేవుని వాక్యానుసారం నేత్రాలు అవి. కనుక ఆయన అంటాడు లేఖనాల్లోని, అక్కడ భక్తుడు వర్ణిస్తూ, అవి పాల చేత కడగమన్నట్టు అవి చక్కగా ఉన్నాడు, రక్తముల వలె కనబడుచున్నవాట. దేవుని స్తోత్రం. అంత గువ్వ కన్నులు చూడండి, మామూలుగా ఉండవు. పౌరం కన్నులు మామూలుగా ఉండవు.
ఒక సిస్టమేటికల్ దీనిలో ఉంటాయి, అవి వేరే ఉంటాయి. చుట్టూ దీని మధ్య చిన్న రెడ్నెస్ ఉంటుంది. రత్నములుగా ఉంటాయట కనిపిస్తాయి. రత్నములుగా అంటే పావురంతోనూ గువ్వతోనూ దైవ సంబంధమైన పక్షితో పోల్చుకున్నాడు తప్ప మామూలుగా దేంతో పోల్చుకోలేదైనా. అంత యుద్ధ సమయంలో అని బాధల్లో అని సమస్యలో అని పక్షి చిన్న రెక్కలతో నేను ఎగిరిపోతాడు. దాని అర్థం ఏంటంటే అంత సమస్యలో అని శ్రమల్లో అని శోధనలో ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క ఆత్మని, ప్రభు యొక్క చిత్తాన్ని ఆధారం చేసుకొని ధైర్యపడే శక్తి. ఎలాంటి శ్రమ, ఎలాంటి బాధ, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభు యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నిలదొక్కని ప్రభు కొరకు సాక్షిగా నిలబడినటువంటి జీవితం. అందుకే గువ్వలతో పోలుస్తున్నాడు. ఆహా, గువ్వల వలె నాకు రెక్కలు ఉంటే నేను ఎగిరిపోదునే, నేను అరణ్యంలోకి ఎగిరిపోతాను కదా. కనుక దేవుని బిడ్డలు మన పోలిక కూడా ఏదో కాదు, దేవుని వాక్యానుసారమైనటువంటి స్థితిని, వాక్యమును ఆధారం చేసుకొని బతకగలిగిన జీవితాన్ని, ఆత్మను ఆధారం చేసుకొని బతకగలిగిన జీవితాన్ని. దేవుని స్తోత్రం. మన స్తుతి గాని, మన ప్రార్థన గాని, మన ఆరాధన గాని, మన బ్రతుకు గాని, మన క్రియలు గాని వాక్యమును ఆధారం చేసుకున్నట్టే ఉండాలి. వాక్యాన్ని దాటిపోకూడదు. నాకు మీకు కూడా, మీరు కూడా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. ప్రార్థనా స్థితి యేసు నామములో ప్రారంభించండి, యేసు నామములో ముగించండి. ఆమేన్. మధ్యలో వచ్చినట్టు తండ్రి తండ్రి దేవా తండ్రి నాయన అని అలా కాదు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను, అది ప్రారంభించండి. యేసు నామమున ముగిస్తున్నాను. నా నామములో తండ్రిని మీరు ఏది అడుగులో అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు అడిగేది సిస్టమేటిక్ లేకపోతే కూడా మన ప్రార్థన జవాబు రాదు. మధ్యలో ప్రారంభించి మధ్యలో కొంతమంది యేసు నామమున ముగిస్తున్నాను, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి కూడా అనరు. నేను విన్నాను ఆ ప్రార్థన, మన సంఘంలోనే విన్నాను. ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అంట. ఎవరి నామములో అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు, ఎలా అడుగుతున్నావు అంటే ప్రార్థన కూడా స్పష్టత లేని పరిస్థితి మనకి సంఘంలో ఉంటే ఇంకా సంఘం క్రీస్తు వలె ఎదిగి దేవుని రాజ్యానికి ఎలా చేరుకుంటుందని ఆలోచించండి. నేను చాలా మందిని మన చర్చలో గమనించింది, కొంతమందిని గమనించి నేను ఈ మాట చెప్తున్నాను. ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. నువ్వు కొత్త వ్యక్తివా? కాదు. ఎలా అడుగుతావు? అక్షయ ఏది నాయన మ్యూట్ పెట్టు. ఏది దీంట్లో ఉండాలో దైవ దృష్టి, ఏది ప్రార్థనలో అడిగినప్పుడు ఆ ప్రార్థన ఇది అడిగినప్పుడు నామమున అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు స్తుతి చేస్తాం అనుకోండి, స్తుతి చేసినప్పుడు ఈ స్తుతి ఆరాధన యేసులో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఇది విజ్ఞాపన, ప్రార్థన, స్తుతికి స్తుతి, ఆరాధన. ఎక్కడెక్కడ దేవుడు దైవ దృష్టి యోగ్యమైన స్థితిని ఏర్పరిచాడు. ఒక సిస్టమేటిక్ స్థితిని ఫాలో అవుతుండాలి మనం. అదే క్రమం, దైవ క్రమం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మనం ఈస్టర్న్ కాదు, వెస్టర్న్ కాదు, క్రిస్టియన్. ఇది ఎన్నోసార్లు పెళ్లిళ్ళ విషయంలో కూడా నేను చెప్తాను. మనం క్రైస్తవులు, దానికి తగినట్టు మన జీవిత స్థితిని ఏర్పరచుకోవాలి. మన ప్రార్థనలో కూడా తగినంత క్లారిటీ ఉండాలి. దేవునితో అడుగుతున్నప్పుడు తగిన క్లారిటీ ఉండాలి. క్రైస్తవులు కనుక నేనైనా మీరైనా నేర్చుకుందాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె. అంటే ఎక్కడుంటాయి నదీ తీరాల్లో ఉంటాయటవి గువ్వలు. నదీ తీరములందు గువ్వల నేత్రములే. నదీ తీరములందు, నది అంటే ఎవరు? అసలు నది అంటేనే జీసస్ కదా. ఆ జీవనది ఆయనే కదా. క్రైస్తవుడు అంటే ఆయన తీరం ఏంటి? ఆయన తండ్రి యొక్క దైవికమైన తీరం. ఆయన తండ్రి, అంతకంటే వేరే ఆయన ఎక్కడ పోల్చుకోలేదు దానితో. దేవునికి స్తోత్రం. బైబిల్ దాని అర్థం ఏంటి? నదీ తీరాన ఎలాగైతే నదీ తీరాన గువ్వలు ఉంటాయో బైబిల్ గ్రంథంలో, యేసుక్రీస్తు యొక్క స్థితిలో యేసుక్రీస్తుతో సంఘం ఎప్పుడూ ఉండాలి. యేసుక్రీస్తును ఆధారం చేసుకొని ఉండాలి. మన ప్రార్థన, మన జీవితం, మన క్రియలు, మన బ్రతుకు యేసును ఆధారం చేసుకొని యేసుకు మాదిరికరంగా మనం ఉండాలి. అది దేవుని వాక్య ప్రకారం కోరింది.
దావీదు అంతటి లోతైన అర్థంతో తన శ్రమలో, తన కన్నీలో, తన ప్రార్థనలో ఆయన ఒక చిన్న గువ్వను ఆధారం చేసుకొని ఈ మాట రాస్తూ ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. లేకపోతే నేను పక్షిరాజు వల్ల ఎగిరిపోతానలే కదా, ఇది ఇంకో దానికి రెక్కల గుర్రం ఏదో ఉంటే ఆ రెక్కల గుర్రాన్ని పట్టుకుని ఎగిరిపోతానలే కదా. ఒక చిన్న గువ్వను ఆధారం చేసుకొని, అయ్యా గువ్వలే నాకు రెక్కలు, గువ్వ రెక్కలు ఎంత ఉంటాయి చూస్తారా? బైబిల్ అని చెప్తుంది, వాక్యము చిన్నదైనా వాక్యం ఉన్న శక్తి అంత గొప్పది. నీ బైబిల్ గ్రంథంలో దేని వాక్యం ఉంది, నీకున్న శక్తి కొంచెమైనా నా వాక్యాన్ని ఓర్పుతో నువ్వు గైకొన్నావు. ఎందుకంటే నీవు శక్తి చిన్నదే, బట్ నా వాక్యానికి ఉన్న పవర్ ఎక్కువ. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఎక్కువ. నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకున్నావు. మన జీవితంలో, మన కుటుంబంలో ప్రతి ఒక్కటి వాక్యంతోనే ఆధారపడి ఉండాలి. అప్పుడు మన కుటుంబం వాక్యానుసార కుటుంబం ఉంటుంది. మన కుటుంబం క్రీస్తు కుటుంబం ఉంటుంది. మన కుటుంబం క్రీస్తు స్వరూపానికి మార్చబడిన కుటుంబంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏది వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా మన ఇష్టం, మన క్రియలు, లోక పరిస్థితులు, లోక సంబంధమైనటువంటి ఆధారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనం లోకస్తులు ఉంటాం, కానీ దేవుని సంబంధమైన వారుగా ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి. కనుక దావీదు శ్రమలో కూడా తన ఆధారం చూడండి, ఎంతగా శ్రమలో, బాధలో ఉన్నప్పుడు కూడా తన ఆధారం చూడండి. నాకు చాలా ఆశ. తన పరిస్థితిని చూస్తే 55వ కీర్తన ఒకసారి నేను మొదటి చదువుతాను, వినండి. దేవా, చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపములకు విముఖుడిపై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దం బట్టి, దుష్టుల బలత్కారం బట్టి నేను చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గల వారై నన్ను హింసించున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయమునను ముంచివేసింది. ఆహా, అంటే ఇంత బాధలో, ఇంత శ్రమలో, ఇంత భయంకరమైన భయంలో, బాధలో, వణుకు పుట్టుతున్న పరిస్థితులు కూడా చిన్న గొవ్వను ఆధారం అంటే జీసస్ వాక్యాన్ని ఆధారం చేసుకో. గొవ్వ వలె నాకు రెక్కలున్న ఎడల, ఎంత మంచి మాట అని, ఎలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా అనుందనే. ఆయన వాక్యమే నాకు ఆధారం ఉంటే ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యంతో నెమ్మదిగా శ్రమను జయించేస్తాను కదా. ఎలాంటి శ్రమైనా పర్లేదు, సిలువనే జయించిన యేసుకి సమస్తను సాధ్యమే కదా. ఆ కృప నాకు కూడా ఆయన ఇస్తాడు కదా. నేను కూడా శ్రమను జయించే శక్తి నాకు ఇస్తాడు కదా. బైబిల్ ఆయన శోధన సహించాడు కనుక శోధనను తప్పించు సముద్రం రాయబడింది హెబ్రీ కనుక బైబిల్ పెనుగాలని, సుడిగాలని తప్పించుకొని అణుములో నివసించుందని అనుకుంటుని. అంటే ఆయన అనుకోవడం ఎంత మంచి అనుకోవడం, తప్పుగా అనుకోలే, దైవ దృష్టి వ్యతిరేకంగా అనుకోలే. శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు క్రియలు, తప్పుడు విధానాలు అని అనేక వాక్యాన్ని విరుద్ధమైంది. ఎవరి మీద నిందమప్పుడు, ఎవరి మీద నేరాలప్పుడు, అందుకే అలాగేను, అందుకే అలాగేను, అందుకే ఇలా ఎందుకు? నీ మట్టు నువ్వు దేవుని వాక్యం దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళకూడదు? ఆయన పాదాల దగ్గర ఎందుకు కన్నీరు కార్చకూడదు? ఆయన పాదాలు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఈ శ్రమను తప్పించకుండా నాకు దయచేయండి తండ్రి, ఈ జయించాలనే శక్తిని దయచేయండి తండ్రి, ఈ శోధన జయించే శక్తి నాకు ఇవ్వడు, ఈ పరిస్థితులు జయించే శక్తి నాకు ఇవ్వడు అని దేవుని వాక్యాన్ని ఎందుకు ఆధారం చేసుకోకూడదు? పరిశుద్ధాత్మను ఎందుకు నువ్వు ఆధారం చేసుకోకూడదు? కేవలము శారీరకమైన పరిస్థితులు ఎందుకు రావాలి? భార్య భర్తలు ఒకరినో ఎందుకు నిందించుకోవాలి? నీ వల్ల ఇలా అయ్యాను, నా వల్ల నీ వల్ల ఇలా ఒకరికొకరు ఎందుకు నిందించుకోవాలి? ఇద్దరు కలిపి దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి కదా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి కదా. తప్పు ఎవరి వల్ల ఉన్నా పర్వాలేదు, బట్ దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఎవరి వల్ల ఉంటే వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, దేవుని స్థలంలో కన్నీరు కార్చాలి. అయినా ఈ శోధన జయించే శక్తి మాకు ఇవ్వండి. వాక్యాన్ని ఆధారం చేసుకొని, చిన్న గువ్వను ఆధారం చేసుకొని నేను ఎగిరిపోతానే. ఈ దైవికుని ఆలోచన రావాలి కదా సంఘానికి. శ్రమ ప్రతి ఒక్కరికి శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు ఇవి సహజం. ఇవి లేకుండా ఉండవు. ఏదో బాధ ఉంటుంది. ఈ బాధను జయించాలంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. క్రీస్తును, పరిశుద్ధాత్మ శక్తిని, ప్రభువుని ఆధారం చేసుకొని మనం ఈ శోధనను, శ్రమను, పరిస్థితులు జయించాలి. అందుకే దేవుని వాక్యంలో అంత స్పష్టంగా రాస్తాడు. దేవుడు, ఆహా, నాకు రెక్కలున్న ఎడల గొవ్వలే నేను ఎగిరిపోయి ఉందని. దేవునికి స్తోత్రం. పరమగీతం
ఒకసారి పంపించండి. పదిహేను వచనం చూడండి. మొదటి అధ్యాయం 15 వచనం. నా ప్రియులారా, నీవు సుందరివి, నీ కన్నులు కువ్వ కళ్ళు. నీ కండ్లు గువ్వ కండ్లు. ఎవరు కండ్లు? సుందరివి. ప్రియుడు అంటే ఎవరు? సంఘం. సంఘం కూడా గువ్వ మాదిరిగా ఉండాలట. అంటే ఇన్నోసెంట్ అనగా పసిబిడ్డ. మీరు దుష్టత్వమేసులో శిశువులుగాను, ఆ పెద్దవారు బైబిల్ జ్ఞానం తెలివితేట విషయంలో కొంచెం పెద్దవారుగా ఉండాలట. క్రైస్తవ బైబిల్ గ్రంథంలో ఉంది. సంఘము కూడా గువ్వ మాదిరిగా ఉండాలి. ఇన్నోసెంట్ అంటే పాపము లేని వారంగా, పాపమును జయించు వారంగా, పాపం ఎరుగుని వారంగా, అంత దైవిక అమాయకత్వం, ఇన్నోసెంట్ మైండ్, ఇన్నోసెంట్ హార్ట్, ఇన్నోసెంట్, అంత దైవిక పరిశుద్ధ కలిగిన జీవితం. నువ్వు సుందరివి, నీకు అందం ఉంది, నువ్వు సౌందర్యం ఉంది నీకు. నీ కండ్లు గువ్వ కండ్లు, మామూలు కండ్లు కాదు. దేవుని స్తోత్రం. ఆ గువ్వ కన్నులు ఎప్పుడు కూడా కళ్ళమ్మ నీళ్లు, ఆ కళ్ళమ్మ అమాయకత్వం ఉంటుంది తప్ప, మంచి దృష్టి తప్ప వేరొక దృష్టి ఉండదు. క్రైస్తవ సంఘము ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరినైనా మనం ఏ దృష్టితో చూస్తాం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కనుక అందరూ వ్యభిచారణ మధ్యలో నిలబెట్టినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అందరూ వచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. రాళ్లతో కొట్టి చెప్పాలి. నువ్వేమంటావు? యేసు నువ్వేమంటావు? ఆయన శోధిస్తూ అడుగుతా. సరే, మీలో ఎవరి పాపం లేదో వాడు రాయివేయండి. అంతే కదా, మీలో ఎవరి పాపం లేదో వాడు రాయివేయండి. నిజమే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చబడాలి, మంచిది. వ్యభిచారంతో పట్టబడింది కనుక మీలో పాపం లేకపోతే రాయివేయండి. వేద్దాం లేదే. మీలో ఎవరు పాపం లేదో వాళ్ళు రాయివేయండి అన్న. వాళ్ళందరికీ పాపం, ఎవరికి చేయరాట్లేదు, ఎవరికి చేయరాట్లేదు. అందరి చేతులు రాళ్ళు ఉన్నాయి, ఎవరికి చేయరావట్లేదు. ప్రవర్ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాలు అంటారు, అమ్మా నేను ఎవరూ శిక్షించలేదా? నేను కూడా నేను శిక్షించను. మరలా ఇప్పుడు పాపం చేయదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. అందరూ చావాలి, చంపేయాలని దుస్తులు చూస్తే బతకాలి, బాగుండాలి, ప్రభుకు మహిమకరం, చక్కదిద్దుకొని దేవునికి మహిమకరంగా ఉండాలి ప్రభు కోరాడు. ధర్మశాస్త్ర ప్రకారం చంపేయాలి, వీడిని చంపాల. ఈయన దృష్టి ఏంటి? క్షమించబడితే ఆమె పవిత్రంగా ఉండి మళ్ళీ పాపం చేయకుండా ఉంటే దేవునికి మహిమ తెచ్చినట్లు బతుకుతుంది. ఈయన ఆలోచనది. జనరల్ గుర్తుంచుకోండి, ప్రపంచంలో దేవుడే మనం నిజంగా చూస్తే మనం ఎలాంటి వారిని రక్షణ పొందామని రాయబడింది. మొదటి అధ్యాయంలో 26వ వచనం చేయబడింది. వెర్రివారిని, నీచుల్ని, ఎలాంటి వారిని బైబిల్ గ్రంథం రక్షించుకున్నాం, బలహీనుల్ని. మరి మనందరం ఆ స్థితి కదా. అలా అయితే మన జీవితంలో ఏం ఆశ, మనకి ఎలాగ ఉండేది పరిస్థితి? దేవుడే మనం మామూలుగా అలా చూడకుండా తను మామూలుగా కడుతోని ఒక ఉగ్రత చూశాడనుకోండి, మన పరిస్థితి ఏంటి? కోపంతో చూశాడనుకోండి, పరిస్థితి ఏంటి? వీడు పాపం చేస్తాడని వేరే ఉద్దేశం చూశాడనుకోండి, పరిస్థితి ఏంటి? బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందరూ నేర్చుకున్నాం. ప్రభా, ఒక చిన్న గువ్వను ఆధారం చేసుకొని దావీదు నేను నెమ్మదిగా ఉంటాను కదా ఎగిరిపోతే, అంటే శ్రమలో కూడా, బాధలో కూడా ఒక చిన్నదాన్ని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని క్రీస్తుని, అక్కడ చిన్న గువ్వ అంటే క్రీస్తు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన కళ్ళు గురించి, నదీ దేవుని కళ్ళు, ఆయన దాని చుట్టూ వర్ణన చేయబడింది. ఆయన అంత నిష్కల మనుషుడు, నిష్కళంకుడు, జీసస్ క్రైస్తవ. అందుకే పావురంతో గువ్వతో పోల్చాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో
రాయబడిన సత్యం. 4వ అధ్యాయం పరమగీతం 1వ వచనం చూడండి. నా ప్రియురాలా, నీవు ఆ. సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కనులు గువ్వ కనుల వల్ల కనబడుచున్నవి. ఆ. నీ తల వెంట్రుకలు చాలా క్రైస్తవులు మంచిది. 14వ వచనం 2:14 కూడా వస్తుంది. బండసందులలో ఎగురు నా పావురమా, బండసందుల్లో ఎగురు నా పావురమా, పేలుబీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రైజ్ గాడ్. బైబిల్ చెప్తున్నాం. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే, ప్రైజ్ గాడ్, నా గొర్రెలు నా స్వరం వింటాయి. యేసుప్రభువు చెప్పిన మాట. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన స్వరాన్ని విని ఆయన మాటను బట్టి బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా నీ ముఖము దాచుకో, నీ స్వరాన్ని దాచుకో, నీ జీవితాన్ని దాచుకో, నీ యథార్థను నమ్మకత్వాన్ని నీతిని దాచుకో. ఆయన కనబడినట్టే ఉంటావు. దేవుని స్తోత్రం. దాచుకో. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆయన చెట్లు గుబురులోంచి ఎందుకు బయట రాలేపారిద్దరును? ఆదామవలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కనుక. అదే దేవుని వాక్యానుసారం ఉంటే పరిగెత్తుకొని వచ్చి తండ్రి నీకు స్తోత్రం అని చెప్పి ఆయన పాదాలు పట్టుకోవడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం చేతులు. అర్హతను కోల్పోయారు. దాని అర్థం ఏంటంటే, దేవుని దృష్టికి యథార్థంగా యోగ్యంగా ఉంటే ప్రభు సన్నిధిని మనం ఎప్పుడు కూడా మనల్ని మనం దాచుకునే పరిస్థితి ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా మనం ఆయన ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా ఆయన కనిపిస్తాం, యోగ్యంగా కనిపిస్తాం, ప్రభుకు మహిమకరంగా కనిపిస్తాం, ఆయనకి నిష్కలంగా కనిపిస్తాం. ఆయనకి అదే కావాలి. ఉన్నది ఉన్నట్టుగానే ఉండండి. దైవ దృష్టికి యోగ్యమైన పరిస్థితులు ఉండండి. నీ ముఖము, నీ జీవితాన్ని, సాక్ష్యాన్ని, బతుకును ఏదైనా సరే దైవ దృష్టి వ్యతిరేకంగా దాచద్దు. దాచామంటే లోపం ఉందన్నమాట. నువ్వు ఆయన కనిపించాలి. ఆయన కనబడక ముందే బాధపడ్డాడు. అయ్యో వీరేంటి ఇంత స్వరం, నేను గట్టిగా మాట్లాడుతున్నా వారు వింటలేదేంటి? ఆదామా అని పిలుస్తున్నా స్వరం గట్టిగా స్వరం పెట్టినా అతను వాళ్ళు వినట్లేదేమిటి? నీ స్వరము నాకు వినబడనిమ్మో, నీ ముఖము నాకు కనబడనిమ్మో. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బతుకుడు నేర్చుకుంటామో, పరిశుద్ధాత్మను ఆధారం చేసుకుని బతుకుడు నేర్చుకుంటామో, దేవుని దగ్గర యథార్థంగా ఉంటాం. తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండదు, దాచుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఆయన ఉన్నట్టుగా యథార్థంగా ఉంటాం మనం. సంఘముకి ఈ యథార్థ, ఈ పరిశుద్ధ, ఈ నిష్కలంకలత కావాలి. ఈ నిష్కలంకత లేకపోతే దేవుని ఎదుట మనం ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకరోజు ఆయన్ని ఎదుర్కొని ఎదుటికి వెళ్ళాలి. ఆయన దగ్గర నిలబడాలి. అప్పుడైనా ఉంటాం. అందుకే ఎక్కడే భూమి మీద బతుకున్నప్పుడే, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆశ్రయించినప్పుడే నిష్కళంకమైన జీవితం నేర్చుకోవాలి. యథార్థ, పరిశుద్ధ, నిష్కళంక దేవుని దృష్టి యోగ్యంగా నటించే పరిస్థితొద్దు, వేస్తాన్ని పరిస్థితొద్దు, ఏదో మామూలు పరిస్థితొద్దు, ఏదో మనుషులకు చూపించాలిగా. నో, అస్సలు దేవుడు నట్టంట సొప్పు కూడా వేస్తాడు. దేవుడు చాలా ప్లెయిన్ హార్ట్ కావాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి. నాకు మీకు దేవుడు అలా నిష్కలంక హృదయం దయచేయను కాక. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఈయన శ్రమలో కూడా, బాధలో కూడా దావీదు అంత దైవ దృష్టి యోగ్యంగా దైవిక ఉదాహరణ తీసుకొని రాస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ చెప్తుంది, పావురము గువ్వ అంటే చిన్న సంగతి కాదు. దానికి ఎంత దైవిక స్థితిని ఇచ్చాడో బైబిల్ గ్రంథంలో ఆలోచించాలి. అంటే వాటితోనే యేసు ప్రభువుని పోల్చారు. దేవుని స్తోత్రం. అది బండ అంటే సంఘం పేటులను ఆశ్రయిస్తుంది. దేవుని తప్ప ఎవరిని ఆశ్రయించదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని ఏ పెద్ద పక్షిని ఆశ్రయించదు. పావురం వెళ్ళి పక్షులతో అన్నట్టు ఎక్కడ ఉందో చూసారా? పావురం వెళ్ళి కాకితో ఎగురుతున్నట్టు ఎక్కడ చూస్తామా? ఆలోచించండి. ఈ కోరికలతోనో లేదా మరోదానితో ఉంటుందా?
పోనీ అందంగా రామచిలక ఉంటుంది కదా, రామచిలక కూడా రామచిలకతో పావురం వెళ్ళి కలిసి పనిచేసే పరిస్థితి ఎక్కడ ఉందా? లేదు. బండలను పేడు సందుల్ని ప్రభువునే ఆశ్రయిస్తుంది. పావురం నిష్కలంకంగా ప్రభువునే ఆశ్రయిస్తుంది. అందుకే బండ సందులో ఎగురు పావురమా, సంఘములు, బండ సందు అంటే సంఘములో ఎగురు పావురమా, దేవుని మందిరంలో ఎగురుతున్న పావురమా, నిష్కలంకురాలా, దాంతోనే పోల్చాడు ప్రియురాల్ని. నా ప్రియురాల, దేవుని స్తోత్రం కలుగును గాక. అంత నిష్కలంకత సంఘానికి, పావురంకి ఎంత నిష్కలంకత, అంత నిష్కలంకత పరిశుద్ధాత్మానుసారమైన జీవితం సంఘంలో ప్రతి ఒక్కరికి రావాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. అలాంటి జీవితం మీకు నాకు వచ్చును గాక. అంత దైవిక స్థితి మనకు రావాలి. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ ఆధారం చేసుకోవాలి. సమస్యలు ఉంటాయి, ఉండక మనం ఉంటాయి. మనం ఏంటో రుజువు చేయబడాలంటే సమస్యలతోనే రుజువు చేయబడాలి. ఆ సమస్యలు దైవికంగా వాటిని జయించినప్పుడే క్రీస్తుని పట్ల ఆధారపడి ఉన్నాం అర్థం. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఎంత చిన్న దాన్ని తీసుకున్నాడు దావీదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి గువ్వ, అప్పుడే ధ్యానించడం ప్రారంభించాను ఈ కీర్తన చదువుతున్నప్పుడు. నేను గువ్వతో ఎగిరిపోతా అంటాడు. గువ్వ రెక్కలెంత, దాంతో ఎగిరిపోవడం ఏమిటి? క్రైస్తవుడు అదే దావీదు 139వ కీర్తన చదివితే, కీర్తనలు 139, అని చెప్తూ నా నడకను నా క్రియలు నా అన్ని వెరుగుదు అంచేత నేను నీ దగ్గర నుంచి ఎక్కడ 7వ వచనం చదివితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కును, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళ పండుకును, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకురెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడ నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకును. క్రైస్తవులు అదే దావీదు ఇక్కడే రావాలి. బైబిల్ జాగ్రత్తగా దేవుని వాక్యంలోంచి మనం ఆలోచిస్తే, చిన్న దాన్ని పట్టుకొని ఎంత చిన్న దాన్ని పట్టుకొని ఎంత దైవికంగా ఆధారం చేసుకుని ఎంత మంచి గూఢార్థం వచ్చినట్టు దాన్ని రాశాడు లేఖనాలు. మనం చూద్దాం. తండ్రి, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడివి. అయినా నిన్ను ఆధారం, చిన్న వాక్యం అనుకోండి, చిన్న వాక్యం కాదు, ఆ చిన్న వాక్యానికి ఉన్న పవర్ ఎంత. ప్రపంచంలో లేని గొప్ప శక్తి ఒక చిన్న వాక్యంలో. యేసు కన్నీరు విడిచాను అంతే. బైబిల్ గ్రంథంలో ఆ కన్నీరులో ఎంత శక్తి ఉంది. నా కృప నీకు చాలు, ఆ మాటలో ఎంత శక్తి ఉంది. భయపడకు, ఆ మాట ఎంత శక్తి ఉంది. మాట చిన్నదే, అక్షరాలు బాగా మా చిన్న కనబడదే, బట్ ఆ మాటలో శక్తి ఎంత అధిక. దేవునికి స్తోత్రం. ప్రజల్లో మనం అవగాహన తెప్పించాలి. దేవుని స్తోత్రం. ప్రజలకంటే ఆయన విదేశాల దేవుడు అని ఓ గొర్రెల కాపరి ఇలాగా అంచనా వేస్తుంటారు. కానీ ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన లేకపోతే సృష్టికి రక్షణ లేదు అన్న సంగతి వరకు రావాలి ప్రజలు. దానికి క్రైస్తవ జీవితంలో మన యథార్థమైన జీవితం, మన వాక్యాంశ జీవితం, మనం జీవించే జీవిత క్రియలు వారికి సాక్ష్యం ఉంటాయి. మనం ప్రకటించే ప్రకటన కంటే మనం జీవించే జీవితం వాళ్ళకి ధైర్యం దృష్టికి యోగ్యంగా కనిపిస్తే చాలు. వాళ్ళు చాలా మంది మాట్లాడతారు. నాకు మీకు క్రియాపూర్వక క్రైస్తవ జీవితం దేవుడు దయచేయను కాక. ఎందుకంటే మనం మామూలుగా ఉంటాం. తండ్రి, నేను ముగిస్తున్నాను. గొవ్వలే నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి ఉందని. గొవ్వకి ఎంత ప్రాధాన్యత ఉంది తండ్రి. ఆ నిష్కలంకత, ఆ దైవ దృష్టి యోగ్యత, ఆ పరిస్థితి వాక్య ప్రకారం నాకు దయచేయండి. నేను కూడా నిష్కళంకమైన కన్నులు కలిగి ఉండాలి, నిష్కళంకమైన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, నిష్కళంకత కలిగి ఉండాలి. నేను క్రీస్తును పోలిన వ్యక్తినే ఉండాలి. ఎవరినో పోలిన జీవితం నాకు వద్దు నాయన. క్రీస్తును పోలిన జీవితం నాకు ఇవ్వండి, నా కృప ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాంటి కృప నాకు ఇవ్వండి. నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. నేను ఆ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాను.
నా బ్రతుకు చక్కది కూడా ఇష్టపడుతున్నాను. నా మాటలు, నా క్రియలు, నా బ్రతుకుని, నా ప్రవర్తనని నీకు అనుకూలంగా సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక నాకు ఆ దైవిక స్థితిని దయచేయి ప్రభా. నేను క్రీస్తు వలె ఉండాలి, వేరొక వ్యక్తి కాదు సాటి. ఆయన పోలు నడుచుకునే జీవితం, ఆ పవిత్రత, యోగ్యత, ఆ గోబ కన్నులు ఎట్లా ఉంటాయో ఆ నిష్కలంకమైన పవిత్రమైన కన్నులు దయచేయి మీ రక్తం నేను కడగండి అయ్యా. అందరూ కండి మోసుకోండి, ప్రార్థన చేద్దాం. అన్ని శ్రమల్లో కూడా, అంత బాధలో కూడా ఎంత దైవ దృష్టి యోగ్యంగా అతడు ఆధారం చేసుకున్నాడు క్రీస్తుని చూద్దాం. దేవుని